పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఈ తలయిత దాత్రి, ఎవరు ఎవరు ఇంకెవరు కాదు పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దేవదూత గాబ్రియేలు వచ్చింది, తొందరలోనే అమ్మవు నీవని చెప్పింది. పరిశుద్ధ ఆత్మతోనే చూడాలివై, దైవ కుమారుడు నీ ఇంట వెలసేనమ్మా అని ఆశీస్సులు సగింది ఆ దేవత, ఆ దేవత. యోసేపు మరియమ్మను దళాలని బహుకలత చెందాడు ఆ రాత్రి, ఆ రాత్రి. కలలో దేవుని వెలుగు కనిపించెను, ఇది దైవ కార్యమని సాటి ఓదార్చెను. జనన సంఖ్యలిచ్చుటకు అలసి సొలసి దంపతులు నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు, నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు. దావీదు పురములో ఆ పశుల పాకలో ఈరోజు మీరెళ్ళి తరింపను, రారాజు మీ కొరకు ఉదయించెను అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను, అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను. హేరోదు రాజా నమో నమో, రాజాది రాజట జనించెను. ఆజాడలిమ్మని జ్ఞానత్రయం కొరగారేగింది హాలాహలం. ఆ ప్రభుని దర్శించిరారమ్మని హేరోదు తెలిపాడు కపటముగా. దేవుని వెలుగు జ్ఞానులకెదురై వేరే దారున పొమ్మంది. దూత చెప్పిన మాట మేరకు ముగ్గురు పయనం సాగింది, ముగ్గురు పయనం సాగింది. యోసేపు, ఓ యోసేపు, ఏళ్ళ నిండని కోనల, రెండేళ్ళ నిండని పాపల, తలలు నరికే శాసనం హేరోదు చేయకపోనెను, తలలు నరికే శాసనం హేరోదు చేయకపోనెను. యేసును ఎత్తుకుని చుట్టుకునేవు, వెళ్ళి చేరవయ్యా, వెళ్ళి చేరవయ్యా. దేవుని కబురు వచ్చే వరకు అచటే నుండవయ్యా, నీవచటే నుండవయ్యా. దూత చెప్పిన మాటలు నమ్మి బయలుదేరినారు, వారు బయలుదేరినారు.